మీరెప్పుడైనా ఒక విషయం గమనించారా? మనకు ఏదైనా కష్టం రాగానే మన మైండ్ వెంటనే ఒక డైలాగ్ కొడుతుంది. నేను ఎవరికీ అన్యాయం చేయలేదే, నాకే ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి అని. మనం భలే తెలివైన వాళ్ళం. మన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి, మన చేతకానితనాన్ని దాచుకోవడానికి మనం వేసుకున్న అతిపెద్ద ముసుగు ఈ గత జన్మ కర్మ అనే కాన్సెప్ట్. వినడానికి కొంచెం కఠినంగా అనిపించవచ్చు. దయచేసి మీ ఈగోని పక్కన పెట్టి కాస్త లాజికల్గా ఆలోచించండి. స్పిరిచువాలిటీ పేరుతో, మతం పేరుతో జరుగుతున్న అతి పెద్ద సైకలాజికల్ ట్రాప్ ఇది. ఎవరైనా వచ్చి నువ్వు పోయిన జన్మలో ఒక పామును చంపావు, అందుకే ఈ జన్మలో నీకు క్యాన్సర్ వచ్చింది అనగానే మనం భలే సంతోషపడిపోతాం. కానీ ఎందుకు సంతోషపడిపోతామో తెలుసా? అమ్మయ్యా, ఇందులో నా తప్పేమీ లేదు, ఇదంతా ఎప్పుడో 100 జన్మల క్రితం జరిగిన అకౌంట్కి సెటిల్మెంటు. అంటే ఈ జన్మలో నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి 100 జన్మలకు చేసిన తప్పుకి ఫలితంగా ఇప్పుడు నేను సైలెంట్గా ఏడుస్తూ భరించడమే నా పని అని మనకి మనమే ఈ జన్మలో ఏ తప్పులు చేయని పత్తి గింజల్లాగా సంకలు గుద్దేసుకుని ఉంటాం. అంటే కర్మ సిద్ధాంతాన్ని మనం ఒక పెయిన్ కిల్లర్ లాగా మనం చేస్తున్న వ్యధవ పనులకి ఒక ఎస్కేప్ రూట్ లాగా వాడుకుంటున్నాం. ప్రకృతికి ఒక అకౌంట్స్ బుక్ ఉందని, అందులో మన పాపపుణ్యాలు వడ్డీతో సహా లెక్కలు వేసే ఒక ఆడిటర్ ఉన్నాడని భ్రమపడుతున్నాం. నిజం చెప్పాలంటే కష్టం వచ్చినప్పుడు గత జన్మల గురించి ఆలోచించడం ఎంతటి మూర్ఖత్వమో చెప్పడానికి మీకు ఒక అద్భుతమైన కథ చెప్తా వినండి. ఒక యుద్ధం జరుగుతుంది. ఒక సైనికుడికి పొర్రపాటున ఒక విషం పూసిన బాణం వచ్చి గుండెకి కొద్దిగా దూరంలో గుచ్చుకుంది. వాడు నొప్పితో విలవిలలాడిపోతున్నాడు. వెంటనే అక్కడికి ఒక వైద్యుడు పరిగెత్తుకుంటూ వచ్చి తన బ్యాగ్లో ఉన్న కత్తులు, కటార్లు బయటికి తీసి, బాబూ, బాణం చాలా లోపలికి వెళ్ళింది, వెంటనే ఆపరేషన్ చేసి దీన్ని తీసేయాలి, లేకపోతే విషం ఎక్కి చచ్చిపోతావు అని అన్నాడు. కానీ అప్పుడు ఆ సైనికుడు ఏం చేశాడో తెలుసా? ఆ వైద్యం చేయాలనుకుంటున్న ఆ వైద్యుడి చెయ్యిని గట్టిగా పట్టుకుని ఆపి, ఆగాగు, ముందు ఈ బాణం నాకు ఎందుకు తగిలిందో తెలియాలి, ఈ బాణం వేసిన వాడెవడు, వాడి కులమేంటి, అసలు ఈ బాణం తయారు చేయడానికి వాడిన చెక్క ఏ చెట్టుతో చేశారు, దానికి పూసిన విషం ఏ పాముది, ముందు ఇవన్నీ నువ్వు ఎంక్వైరీ చేసి తెలుసుకున్నాక అప్పుడు తీయి నా గుండెలోంచి బాణాన్ని అన్నాడు. వైద్యుడు వాడి వంక జాలిగా చూసి, ఓరే పిచ్చి సన్నాసి, నువ్వు ఈ ప్రశ్నలన్నిటికీ ఆన్సర్లు తెలుసుకునే లోపు ఈ విషం నీ బాడీ అంతా వ్యాపించేసి నువ్వు చచ్చిపోతావురా అని అన్నాడు. ఇప్పుడు చెప్పండి, మన పరిస్థితి కూడా ఎగ్జాక్ట్లీ ఇలాగే లేదా? జీవితంలో ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లం వస్తుంది, లేదా రిలేషన్షిప్ బ్రేకప్ అవుతుంది, హెల్త్ పాడవుతుంది. అది మనకి గుచ్చుకున్న బాణం. ఈ క్షణంలో ఆ బాణాన్ని ఎలా పీకేయాలి, ఆ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయాలి అని ఆలోచించకుండా నేను పోయిన జన్మలో ఎవరిని ఏడిపించానో అందుకే నాకు ఈ కష్టం వచ్చింది అని ఏడుస్తూ కూర్చుంటే ఏంటి ఉపయోగం? సమస్య నీ కళ్ళ ముందుంటే సమాధానం గత జన్మలో ఎతుకుతున్నావు. నిన్నెవడైనా మోసం చేస్తే వాడు నీ గత జన్మ శత్రువు అని సర్ది చెప్పుకుని వాడిని వదిలేస్తావా? ఒకవేళ వదిలేస్తే ఆ వదిలేయడం క్షమాగుణం కాదు, నీ పిరికితనం. ఇంకోసారి వాడు నిన్ను మోసం చేయకుండా నిన్ను నువ్వు డిఫెండ్ చేసుకోలేకపోవడం నీ చేతకానితనం. దానికి నువ్వు చేసుకున్న కర్మ అని పేరు పెట్టి పవిత్రం చేయకు. ఇప్పుడు ఈ విషయాన్ని ముగించే ముందు నిన్ను నువ్వే కొన్ని ప్రశ్నలు వేసుకో. ఒక 10 సెకండ్లు దేవుణ్ణి, భయాన్ని పక్కన పెట్టి కేవలం నీ లాజిక్ని మాత్రమే వాడు. నువ్వు అంటున్నావు కదా, నా కష్టాలన్నీ నేను గత జన్మలో ఎవరికో చేసిన పాపాల వల్లే వస్తున్నాయి అని. సరే, ఒక్క క్షణం నీ మాటే నిజమనుకుందాం. ఇప్పుడు ఈ ప్రశ్నలకి ఆన్సర్ చెప్పు. క్వశ్చన్ నెంబర్ 1. ఒక న్యాయమూర్తి ఒక నేరస్తుడికి శిక్ష వేస్తే ఆ శిక్ష ఎందుకు పడిందో ఆ నేరస్తుడికి ఖచ్చితంగా చెబుతాడా లేదా? చెప్తాడు కదా. అప్పుడే కదా వాడు తన తప్పు తెలుసుకుని మారతాడు. మరి నువ్వు ఎప్పుడో 100 జన్మల క్రితం చేసిన తప్పుకి నీకు కనీసం ఆ తప్పు చేసిన మెమొరీ కూడా లేకుండా ఇప్పుడు శిక్ష పడుతుంటే తప్పు చేశానన్న ఎరుక లేకుండా పడే ఆ శిక్షలో సంస్కరణ ఎక్కడుంది? అది కేవలం గుడ్డి హింస కాదా? దయగల దేవుడు పని కట్టుకొని నీ మీద ఆ శాడిజం ఎందుకు చూపిస్తాడు? క్వశ్చన్ నెంబర్ 2. నీకు జరిగేదంతా నీ పాత కర్మ వల్లే జరుగుతోంది అని నువ్వు బలంగా ఫిక్స్ అయిపోయావే అనుకుందాం. అలాంటప్పుడు నిన్ను మోసం చేసినవాడు, నీకు అన్యాయం చేసినవాడు, వాళ్ళంతా కేవలం నీ కర్మను తీర్చడానికి దేవుడు పంపిన డెలివరీ బాయ్స్ అనుకోవచ్చు కదా. వాళ్ళు దేవుడిచ్చిన ఆర్డర్స్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు అనుకోవచ్చు కదా. మరి అలాంటప్పుడు వాళ్ళ మీద నీకు ఎందుకు కోపం వస్తుంది? వాళ్ళని చూసి ఎందుకు ఏడుస్తున్నావు? ఇక్కడే ఉంది అసలైన ట్విస్ట్. ఒకడు నీకు అన్యాయం చేసినప్పుడు వాడి మీద విపరీతమైన కోపం వస్తుంది. అప్పుడు నీ కర్మ గుర్తురాదు. కానీ వాడిని ఎదిరించి పోరాడటం చేతకానప్పుడు, లేదా నీకెదురైన పరిస్థితిని మార్చడం నీ వల్ల కానప్పుడు మాత్రం అకస్మాత్తుగా నీకు జ్ఞానోదయం అయిపోయి ఇదంతా నా కర్మ అని పెద్ద పెద్ద డైలాగులన్నీ కొడుతుంటావు. అంటే ఈ కర్మ సిద్ధాంతాన్ని నువ్వు
సత్యాన్ని తెలుసుకోవడానికి వాడుతున్నావా, లేక ఈ క్షణంలో రియాలిటీని ఫేస్ చేసే ధైర్యం లేక నిన్ను నువ్వు కన్విన్స్ చేసుకోవడానికి వాడుకునే ఒక ముసుగులా మార్చుకున్నావా? నీ ఈగోని కాస్త పక్కన పెట్టి ఈ ప్రశ్నలకి నీకు నువ్వు నిజాయితీగా ఆన్సర్ చెప్పుకో. అప్పుడు కర్మ సిద్ధాంతం పేరుతో నువ్వు వాడుతున్న ఎస్కేపిజం మొత్తం నీకే అర్థమవుతుంది.